హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రూప్స్ గైడ్. సో మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయిందని చెప్పేసి వెబ్ నోట్ వచ్చింది. సో అదొకసారి మీకు చూపిస్తాను. సో ఇదిగోండి, గ్రూప్ 2 సర్వీస్ ఏపీఎస్సి డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ 2 సర్వీసెస్ నోటిఫికేషన్. మంది ఇదే కదా. సో డేటెడ్ 7/12/2023. సో it is hereby informed that the commission has postponed the mains examination for group 2 services. Okay, group 2 services notification 11/2023. అప్పుడే కదా మనకు నోటిఫికేషన్ వచ్చింది. షెడ్యూల్ టు బి హెల్డ్ ఆన్ అంటే 28/7/2024 జరిగేది పోస్ట్పోన్ అయింది. పోస్ట్పోన్డ్ అని అడగముందే. సో పోస్ట్పోన్ అయింది డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్. సో పరిపాలనా సంబంధమైన ప్రాబ్లమ్స్ వలన సో ఇది పోస్ట్పోన్ అయింది. రివైజ్డ్ డేట్ అనేది అనౌన్స్డ్ లేటర్ అన్నాడు. అంటే మేము తర్వాత మీకు డేట్ అనేది చెప్తాము అని చెప్పేది సైన్డ్ బై సెక్రటరీ అని చెప్పేసి ఉంది. సో 3rd ఈరోజు వచ్చింది ఇది. సో మనకిప్పుడు నోటిఫికేషన్ అది పోస్ట్ పోన్ అయినట్టు కన్ఫర్మ్ అయిందనమాట. సో అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? సో పోస్ట్ పోన్ అనేది అయింది. సో కొంతమంది ఏంటంటే ఇంక మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారనమాట. సో ఎప్పుడు జరుగుతుంది గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది? ఎప్పుడు జరుగుతుంది? మాకు ఇప్పటి నుంచి ఆ గొడవ స్టార్ట్ చేస్తున్నారు అనమాట. అంటే మాకు ఎప్పుడు జరుగుతుందో చెప్తే మేము చదవము, మాకు అది ముందు ఇమీడియట్గా అది చెప్పండి అట్లా అంటున్నారు. ఓకేనా? సో ఏదో ఖాళీగా ఉండే ఏదో వచ్చిద్ది రాదు అనుకునే వాళ్ళు ఆ గొడవ చేసుకునేవాడిని. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రం ఈ వీడియో. ఎందుకంటే ఊరికే ఏదో చదువుతున్నాం అనే వాళ్ళని మనం ఎంటర్టైన్ చేయలేమన్నమాట. ఓకేనా? వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ కావాలి. సో ఇప్పుడు ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ గురించి కొన్ని పాయింట్స్ నాకు తెలిసినవి చెప్తాను, వీలుంటే ఫాలో అవ్వండి. ఓకేనా? సో మనకి పోస్ట్ పోను 2 to 3 months అడిగారు. వాళ్ళకి ఏంటంటే దానికి చూసుకొని వాళ్ళు ఎన్ని మంత్స్ పడుతుంది అంటే వాళ్ళకి డేట్స్ అవన్నీ సెట్ కావాలి కదా. 2 to 3 months వాళ్ళకి అవసరం అవుతుంది అనమాట. అంటే 2 to 3 months తర్వాత ఎగ్జామ్ జరిగిద్ది. సో ఇప్పుడు మనకి నడుస్తుంది జూలై. ఈరోజు జూలై 3rd అనుకుందాం, అయిపోయింది జూలై 3rd. ఓకేనా? ఇంకా జూలైలో ఇంకో 28 days అంటే జూలై 31st వరకు ఉంటే జూలైలో ఇంకొక 3 days పోతే 28 days ఉంది అనుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ఆగస్ట్లో 31 days, సెప్టెంబర్లో ఇంకొక 30 days, అక్టోబర్లో ఇంకొక 31 days. సో నవంబర్. సో ఇప్పుడు జనరల్గా ఎప్పుడు జరిగిద్ది ఎగ్జామ్ అంటే జనరల్గా అక్టోబర్ లేదా నవంబర్లో జరుగుతుందని అంటున్నారు అనమాట ఎక్కువ మంది. సో డేట్ మీకు ఎప్పుడు వచ్చింది? నేను అనుకోవటం ఒక 30 to 45 daysలో వాళ్ళు డేట్ చెప్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ కానీ పేపర్ సెట్టింగ్ అని అవంతా ఉండాలి కాబట్టి మీకు ఒక క్లారిటీ అయితే వాళ్ళు ఇస్తారు. వాళ్ళ పని అదే కదా, కాబట్టి ఇస్తారు. మీరైతే కంగారు పడద్దు. ఆ డేట్ వచ్చిన తర్వాత ఇంకా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడైతే అక్టోబర్ ఎండ్ కానీ నవంబర్ స్టార్టింగ్ 2 weeksలో కానీ అలా అనుకోండి. ఓకేనా? అలా అనుకుంటే మనకి సండే కదా ఎగ్జామ్ పెట్టేది. October 20th, October 27th సండేస్ ఉంది. నవంబర్ 3rd, నవంబర్ 10th. ఓకేనా? సో ఇవి అనుకుందాం. October 27th కానీ నవంబర్ 3rd కానీ, లేదంటే ఇంకా ముందుకెళ్ళచ్చు. సో రఫ్గా మనకి ఎన్ని ఉన్నాయి? సో అక్టోబర్ ఎండ్ కల్లా జరిగిద్ది అనుకుందాం. ఓకేనా? నవంబర్ 3rd కానీ ఇంకా టైం ఉండి మనం రివిజన్ చేసుకుందాం. సో ఇప్పుడు 28 days ఈ మంత్లో జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఉందనుకుందాం. యావరేజ్గా 4 months ఉంది కాబట్టి యావరేజ్గా మనకి 120 days ఉందనుకుందాం. ఓకేనా? 120 days ఉందనుకుంటే సో ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఓకేనా? సో మీరు ఎలా ప్లాన్ చేసుకుంటే మీకు ఇది అవుతుంది, అయ్యే అవకాశం ఉంది మీరు అంటే. సో
ఆల్రెడీ మనకు కొంత టైం అయిపోయింది కదా. సో దీంట్లో నేను మిమ్మల్ని 3 టైప్స్గా డివైడ్ చేస్తా. ఓకేనా. సో ఈ ఫస్ట్ కేటగిరీలో ఉన్న వాళ్ళు 80 to 90% వీళ్ళది అయిపోయింది సిలబస్ అనుకుందాం. స్టాటిక్ అయిపోయింది. కరెంట్ అఫైర్స్ ఏమైనా కొంచెం చూసుకోవాలి, లేదంటే అక్కడక్కడ గ్యాప్స్ ఫిల్ చేసుకోవాలి అని కొంతమంది ఉంటారు కదా. చాలా తక్కువ మంది ఉంటారు కొంతమంది. సో వీళ్ళు ఏం చేయాలి, ఇంకొంతమంది ఏంటంటే జస్ట్ కొంతవరకు చదివి ఉన్నవాళ్ళు ఒక 30 to 40%, ఓకేనా, 20 to 30 లేదా 20 to 30, అంటే మొత్తం యావరేజ్గా ఒక సబ్జెక్టు లేదంటే 1.5 సబ్జెక్ట్ అయిపోయిన వాళ్ళు. ఇప్పుడు మనకి 4 సబ్జెక్ట్ ఉంటే వీళ్ళకి ఏంటంటే ఒక 3 నుంచి 3.5 సబ్జెక్ట్స్ అయిపోయిన వాళ్ళు. మనకి 4 పేపర్స్ కదా ఉంది, 3 to 3.5 అయిపోయిన వాళ్ళు 4 సబ్జెక్ట్స్లో 1.5 అయిపోయిన వాళ్ళు. 1.5 అంటే 1 సబ్జెక్ట్ ఇంకొక హాఫ్ అయిపోయిన వాళ్ళు. ఈ థర్డ్ కేటగిరీలో ఎవరంటే ఒక సబ్జెక్ట్ కంటే తక్కువ అయిపోయిన వాళ్ళు, అంటే 0 to 10% వేరే కారణాల వల్ల, లేదంటే టైం సరిపోక, ఓకేనా, ఇట్లా ఉన్న వాళ్ళు, ఒక సబ్జెక్ట్ కంటే తక్కువ అయిపోయిన వాళ్ళు. మీకు నేను క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్పేది ఏంటంటే, మీరు ఈ దేంట్లో ఉన్న ఇప్పుడున్న ఈ 120 డేస్ని మీరు జాగ్రత్తగా యూస్ చేసుకుంటే అవ్వడానికి ఛాన్సులు ఉన్నాయి. ఈ ఫస్ట్ బ్యాచ్లో ఉన్న వాళ్ళు ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఈ చివరి దాంట్లో ఉన్న వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దీంట్లో ఉన్న వాళ్ళకి లేదని నేను అట్లా, ఎందుకంటే ఇప్పుడు మీకు 120 డేస్ ఉంది కాబట్టి మీరు దాన్ని సఫిషియెంట్గా జాగ్రత్తగా కానీ ఉపయోగపెట్టుకుంటే మీకు ఇప్పుడు అయిపోతుంది అనమాట. ఏదో ఒక జాబ్తో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, లైఫ్ అంతా సెట్ అయిపోయింది. ఈ 120 డేస్ కానీ మీరు చాలా ఊళ్ళ దగ్గర పెట్టుకోండి టైంని. కానీ ఇప్పుడు కొంతమంది అంటే సింగిల్గా ఉండి చదువుకునే ఉంటారు, ఫ్యామిలీతో ఉండి చదువుకునే ఉంటారు. టైమ్స్ డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళ యొక్క నాలెడ్జ్ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ పరిస్థితులు డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా. లక్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది. మీరు కానీ ఎంత హార్డ్ వర్క్ అయితే చేస్తారో అంతవరకు లక్ మీకు ఫేవర్ చేస్తుంది అనమాట. ఓకేనా. కాబట్టి మీరేం చేస్తారంటే, అంటే నా సజెషన్ ఇది, మీరేం చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నానంటే, ఇప్పుడు ఈ మూడిట్లో ఏదో ఒక్కొక్క చెందిన వాళ్ళు మీరు అయి ఉంటారు కదా. ఓకేనా. ఏదో దానికి చెందిన వాళ్ళు మీరు అయి ఉంటారు. ఇప్పుడు మీరు కనుక ఈ 80 to 80% కనుక కంప్లీట్ అయితే మీరేం చేస్తారంటే, మీకు యావరేజ్గా మీరు 8 to 10 అవర్స్ చదవాల్సింది. ఎవరైనా 8 to 10 అవర్స్ ఇంకా ఎక్కువైనా చదవాల్సిందే. ఓకేనా. ఈ 8 to 10 అవర్స్లో మీరు ఒక 3 to 4 అవర్స్ స్టాటిక్ పార్ట్ని రివిజన్ చేసుకోవాలి. ఓకేనా. ఇంకొక 3 to 4 అవర్స్ కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. వీక్లీగా నెల ఏదైనా ఒక మాక్ టెస్ట్ అవి రాసుకోవాలి. ఓకేనా. అది సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ ఏమన్నా ఓవరాల్ టెస్ట్ ఏమన్నా మీకు, ఎందుకంటే సిలబస్ అంతా అయిపోయింది కాబట్టి మీరు ఓవరాల్ టెస్ట్ అయినా రాసుకోండి, లేదంటే ఏదైనా టెస్ట్ సిరీస్ తీసుకొని దాంట్లో అంటే టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి కదా, ఆ టెస్ట్లని టైం పెట్టుకొని కంప్లీట్ చేసుకోండి. ఒక 60 డేస్లో కంప్లీట్ చేసుకుని తర్వాత రివిజన్స్ టెస్ట్లు అవన్నీ ఇంకా మీరు చేసుకోవాలి. ఓకేనా. అట్లా చేసుకుంటే మీకు మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఏదన్నా మీరు ఇప్పుడు రివిజన్లో ఉంటారు కాబట్టి నోట్స్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు అందరికీ ఒక పాయింట్ వర్తించేది ఏంటంటే, నోట్స్ అయినా మీరు రాసుకోవచ్చు. నోట్స్ అంటే ఏదో మొత్తం రాసేయటం కాదు, ఏదైతే తెలియదో, ఏదైతే మర్చిపోతున్నావో, ఏదైతే టెస్ట్ సిరీస్లో నువ్వు తప్పు చేస్తున్నావో, ఎన్నో టెస్ట్ సిరీస్లో అట్లా ఒక టెస్ట్ సిరీస్ రాయాల్సింది, దాంట్లో ఏవైతే మిస్టేక్ చేస్తున్నావో అవన్నీ చివరికి వచ్చేసరికి మీరు పెట్టిన టెస్ట్ సిరీస్ మొత్తం మీకు వచ్చి ఉండాలి, మొత్తం నేర్చుకొని ఉండాలి, ఆ టాపిక్స్ అన్నీ నేర్చుకొని ఉండాలన్నమాట. ఓకేనా. మీరేంటంటే ఏదో ఎక్స్ట్రాడినరీగా చేయాలి, ఏదో మనకి టాప్ రావాలంటే ఏదో ఎక్స్ట్రాడినరీగా ఏం చేయవసరం లేదు. ఓకేనా. ఎక్స్ట్రాడినరీగా ఏం చేయవసరం లేదు, ఆర్డినరీగా చేస్తే చాలు. ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ మీరు ప్రిపేర్ అయ్యి, మీరు టెస్ట్ సిరీస్ కానీ మీరు చదివిన దాంట్లో తప్పులు పెట్టకుండా ఇది ప్రాక్టీస్ చేయడం, రివిజన్స్ చేసుకోగలిగితే అయిపోద్ది, ఎవరిదైనా అయిపోద్ది అనమాట. ఓకేనా. మీరు ఇలా చేయండి. మీరేం చేస్తారంటే, మీది 1.5 అట్లా అయింది కాబట్టి మీ ముగ్గురికి కామన్గా ఏంటంటే, మీరు ఒక టెస్ట్ సిరీస్ కానీ తీసుకొని దాన్ని ఇప్పటి నుంచి, ఓకేనా, ఒక 60 to 80 డేస్లో అయిపోయేది ఒక టెస్ట్ సిరీస్ కానీ తీసుకొని దాంట్లో టాపిక్ వైజ్ టెస్ట్లు, ఓవరాల్ టెస్ట్లు కాదు. ఇప్పుడు శాతవాహనం ఉందనుకోండి, ఆ శాతవాహనంలో 2 to 3 డేస్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టాను. ఆ 2 to 3 డేస్ ఒక 6 అవర్స్ అలాగే శాతవాహనం చదువుకొని దాని మీద నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఒక క్రిస్ప్ నోట్స్ 3 to 4 పేజెస్ లేదా 5 పేజెస్ తక్కువ. అంటే మీరు ఎగ్జామ్ ముందు ఒక వీక్లో ఒక రోజులో మొత్తం రివిజన్ చేయగలగాలి. 4 సబ్జెక్ట్స్ అంటే ఒక 2 అవర్స్లో మొత్తం రివిజన్ చేయగలగాలి. అంటే కొన్ని టాపిక్స్ ఇప్పుడు 50% టాపిక్స్ మీకు గుర్తుండిపోతాయి, అంటే కాన్సెప్ట్ వైజ్ అవన్నీ. నెంబర్స్కి అంటే ఎకనామీకి సంబంధించి కానీ, నెంబర్స్కి సంబంధించి కానీ, ఏదైనా పేర్లకు సంబంధించి కానీ మర్చిపోతూ ఉంటావు ఒక్కోసారి, లేదంటే ఒక్కోసారి కష్టంగా ఉండటం వల్ల, లేదంటే అలాంటివి నువ్వు రాసుకోవడం జరగాలి. ఓకేనా. దీంట్లో కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం కూడా 2 టైప్స్ ఉంటారు, అంటే స్టూడెంట్స్ని బట్టి చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు ఎలాంటి వాళ్ళు అనేది నాకు అర్థం కాదు కదా.
నేను జనరల్గా చెప్పాను, నోట్స్ ప్రిపేర్ చేసుకొని దాన్ని రివిజన్ చేసుకోవడం వల్ల మీకు గుర్తుపెట్టుకోవాలి. లేదు కొంతమంది ఉంటారు జస్ట్ బుక్ చదువుకొని దాన్ని రివిజన్ చేసుకోగలరంటే మీరు చదివేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. లేదు మనకి ఊరికే బుక్ చదువుకి ఇది కూడా మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మీరు నోట్స్ రాయాలా నోట్స్ రాయకూడదని. నువ్వు టెస్టులు రాస్తావు కదా, ఈ టెస్టులు రాసేటప్పుడు చదివిన దాంట్లో వచ్చి తప్పులు పోతున్నాయా, నువ్వు నోట్స్ ప్రిపేర్ చేసుకొని దాన్ని రివిజన్ చేయాల్సిందే. లేదు నోట్స్ ప్రిపేర్ చేయడం నాకు టైం వేస్ట్ అనుకున్నావా, నోట్స్ అంటే నీకు మొత్తం ఏదేదో ప్రిపేర్ చేయాల్సిందా. నేను లాస్ట్ వీడియోలో మీకు ఎలాగైతే గుర్తుపెట్టుకోవాలో చెప్పాను కదా, అంటే ఎలా చదవాలి అని చెప్పాను కదా. ఒక పేజీని చదివి ఆ పేజీని రివైజ్ చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ నువ్వు మెమరైజ్ చేసుకొని దాన్ని రాసుకోగలగాలి ఫస్ట్ అని చెప్పాను కదా. ఆ పాయింట్సే అనమాట, ఆ పాయింట్స్ నువ్వు బాగా గుర్తుపెట్టుకోగలగాలి. ఓకేనా, అదే నోట్స్ అంటే. నువ్వు పేజీలు ఏమి రాయవసరంలా, నీకు మర్చిపోయే పాయింట్స్ రాసుకుంటే చాలు. అంటే ఒక పేజీకి ఒక 5-6 పాయింట్లు, మర్చిపోయే పాయింట్లు, గుర్తుండే పాయింట్లు వదిలేసాయి. ఇప్పుడు నువ్వు గుర్తుండే పాయింట్లు అంటే ఇప్పుడు 2-3 సార్లు చదివిన తర్వాత స్వాతంత్రం పాయింట్ నువ్వు మర్చిపోతావా? ఓకేనా, ఇప్పుడు 1947లో స్వాతంత్రం వచ్చిందబ్బా, ఆగస్టు 15న. ఇది అక్కడ ఉంది, ఇంక ఇది రాసుకుంటావా నువ్వు బుక్లో? 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిందని ఇట్లాంటివి ఇంక రాయకూడదు, నీకు తెలుసు కదా ఇవన్నీ. ఓకేనా, ఇలాంటివి కాదు. నువ్వు ఎలా ఏదైతే మర్చిపోతావు, లేదంటే ఈ పత్రిక ఎవరిది, ఈ బుక్ ఎవరిది, ప్రీవియస్ బిట్స్లో ఏమొస్తున్నాయి. ఓకేనా, ఇలాంటివన్నీ కొన్ని మెయిన్ పాయింట్స్ రాసుకోవాలి. మీకు ఏదైనా కావాలంటే నోట్స్ ఎలా రాసుకోవాలని ఏదైనా మనం ఒక బుక్లోంచి ఒక 2 పేపర్స్ తీసుకుని దాంట్లో మెయిన్ పాయింట్స్ ఎట్లా రాసుకోవాలని నేను చెప్తాను. అదేంటంటే పర్సన్ టు పర్సన్ చేంజ్ అయ్యింది. ఓకేనా, సో సెకండ్ కేటగిరీకి వచ్చేసరికి 20-30% మీరైనా సరే ఒక టెస్ట్ సిరీస్ తీసుకొని రాసుకోండి. మీరు ముందు ఈ స్టాటిక్ సబ్జెక్ట్ అనేది కంప్లీట్ చేసి తర్వాత కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఒక పక్క స్టార్ట్ చేసుకుంటారు, స్టాటిక్ రివిజన్ చేసుకుంటుంటారు, మిగిలిన అయిపోయిన టాపిక్స్ చదువుకుంటారు. మీరేం చేస్తారంటే మీరు స్టాటిక్ సబ్జెక్ట్ని ముందు కంప్లీట్ చేయండి. ఈ మిగిలిన సబ్జెక్ట్ని ముందు స్టాటిక్ సబ్జెక్ట్ని కంప్లీట్ చేసి తర్వాత కరెంట్ అఫైర్స్ని ఒక 2 అవర్స్ చదువుతూ 6 to 8 అవర్స్ స్టాటిక్ సబ్జెక్ట్ని ముందు కంప్లీట్ చేయండి. ఇది కూడా మీరు 60 to 80 డేస్లో కంప్లీట్ చేసి మిగిలిన 20 to 30 డేస్ కరెంట్ అఫైర్స్ రివిజన్. దీంట్లో కూడా కరెంట్ అఫైర్స్ మీరు ఒక 1 hour కరెంట్ అఫైర్స్ చదువుకోవచ్చు. ఓకేనా, ఇట్లా చేసి ఇప్పుడు మీరున్న 120 డేస్లో కనీసం మీరు ఒక 80 to 90 డేస్ కల్లా మొత్తం కంప్లీట్ చేసి మిగిలిన 30 to 40 డేస్ ఉంటుంది కదా. ఓకేనా, ఈ 30 to 40 డేస్ కరెంట్ అఫైర్స్ రివిజన్ చేసుకోవటం, స్టాటిక్ సబ్జెక్ట్ ఒక 2 hours రివిజన్ చేసుకోవడం, ఒక్కొక్క యూనిట్ మరియు బిట్స్ కొన్ని ప్రాక్టీస్ చేసుకోవడం, బిట్ బ్యాంక్స్ ఏమైనా ఉంటే మరియు టెస్ట్ సిరీస్లు ఏమైనా ఉంటే రాసుకోవడం, ఓవరాల్ టెస్ట్ సిరీస్లు రివిజన్ చేసుకోవడం, ఇది చేయాలన్నమాట మీరు. ఓకేనా, ఇది మీరు ఇలా ఫాలో అవ్వండి. ఓకేనా, సో థర్డ్ అంటే మీరు ఈ 3వ దాంట్లో ఉన్నారైతే ఎవరైతే వాళ్ళు మనం ఇంకా ఏం చదవలేదు, లేదంటే ఎవరైనా స్టార్ట్ చేయలేదు అన్న వాళ్ళు, మీకు నేను చెప్పేది ఏంటంటే ఏదైనా ఒక టెస్ట్ సిరీస్ తీసుకోండి. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కొన్ని టెస్ట్ సిరీస్లు, టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్లు పెడుతున్నారు అనమాట. ఒక 2 days టైం ఇచ్చి పెడుతున్నారు అనమాట. అంటే ఓవరాల్ టెస్ట్ సిరీస్లు రాయొద్దు. ఇప్పుడు ఒక వీక్ ఉందనుకోండి, అంటే 1 2 3 4 5 6 7 days ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 2 days టైం ఇచ్చి, అంటే మీకు ఒక 12 hours ఒక 10 hours చదివారనుకోండి, ఈ 20 hours వాళ్ళు ఒక యూనిట్ కానీ, ఇప్పుడు మనకి ఒక్కొక్క దాంట్లో 5 units ఉన్నాయి కదా, వాళ్ళు ఒక హాఫ్ యూనిట్ కానీ 1 unit కానీ ఎగ్జామ్ పెడతారు. మీరు ఆ ఒక్క యూనిట్ని బాగా తరువుగా 1-2 సార్లు చదువుకొని క్రిస్ప్ నోట్స్, ఒక పేజీ కానీ 2 పేజీలు కానీ నోట్స్ అలా తయారు చేసుకొని మర్చిపోయి రాసేసుకొని దాన్ని రివిజన్ చేసి ఇదే ఎగ్జామ్ అన్నట్టుగా ఇది రాసేయండి. నెక్స్ట్ అలాగే ఇది రాసేయండి. మీకు ఏంటంటే సిలబస్ ఈ టెస్ట్లకు అని చెప్పేసి మీరు సిలబస్ చదువుకున్నారు కదా, మీరు ఒకవేళ ఒక్కొక్కరికి కొన్ని సబ్జెక్టులు థర్డ్ డేకి కూడా వెళ్తాయి, ఏం కాదు. మీరు అప్పుడే రాసి మార్క్స్ తీసుకొని అదేదో ర్యాంకు అదేమి నీకు అవసరంలా, నువ్వు ఎంత చదివో తెలుసుకోగలగాలి. మీరు ఒకవేళ ఈ టెస్ట్ సిరీస్లో మీకు తక్కువ మార్కులు వస్తున్నా మీరు ఏమీ కంగారు పడద్దు. 100కి 20 to 30 వస్తున్నాయి. ఓకే, ఎందుకు వస్తున్నాయి 20 to 30? మనం చదివిన దాంట్లో నుంచి రాలేదా, లేదంటే మనం చదివింది మనం మర్చిపోయామా? ఓకేనా, చదివిన దాంట్లో నుంచి రాకపోతే వాళ్ళు బుక్ మార్చారా, లేదంటే మన బుక్ కరెక్ట్గానే ఉందా, అదోసారి చూసుకోండి. లేదు మనం చదివి మర్చిపోయామా, షార్ట్స్ రివిజన్ చేసుకోవాలి. ఓన్లీ బుక్ చదువుతుంటే రివిజన్ చేసుకో, షార్ట్ నోట్స్ చదువుకుంటే ఆ షార్ట్ నోట్స్ని యాడ్ చేసుకో. ఈ మిగిలిన పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. లేదంటే నువ్వు కొన్ని కన్ఫ్యూజ్ అవుతున్నావా ఏదైనా నెంబర్స్ దగ్గర కానీ పేర్ల దగ్గర కానీ, అవి చూసుకో. ఓకేనా, మీరు ఏదంటే మెయిన్గా మీకు ఈ థర్డ్ దాంట్లో ఉన్న వాళ్ళకి టెస్ట్ సిరీస్ రాసుకున్నాను ఎందుకు చెప్తున్నానంటే మీకు సిలబస్ తొందరగా కంప్లీట్ అవుతుంది అనమాట.
ఓకేనా. సిలబస్ తొందరగా కంప్లీట్ అయింది. వీళ్ళు ఏంటంటే ఒక 2 డేస్కి హాఫ్ యూనిట్, 4 డేస్కి ఒక యూనిట్ అయిపోయింది అనుకోండి. అట్లా 4 డేస్కి ఒక యూనిట్ అయిపోతుంది. నీది ఒక లేట్ అయినా ఒకరోజు ఎక్స్ట్రా పెట్టుకొని చదువుకుంటుండు. ఒకరోజు సండే, ఆ సండే పెట్టుకొని చదివినన్ని రివిజన్ చేసుకో. లేదంటే ఆ రోజు మొత్తం రివిజన్ చేసుకుంటూ నోట్స్. ఒక్కోసారి ఏంటంటే మీకు ఫస్ట్ సారే మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటారు అంటే ఓకే. లేదంటే ఒక్కోసారి రివిజన్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు మర్చిపోతున్నాము, ఈ పాయింట్ గుర్తుండట్లేదురా అని మీరు సెకండ్ టైం రాసుకునేటప్పుడు ఒక చిన్న నోట్స్ పెట్టుకొని దాంట్లో రాసుకోవచ్చు అనమాట. ఓకేనా, అట్లా చేయండి. ఓకేనా. సో మీ ఈ 3 మెథడ్లు కానీ అంటే ఈ దేంట్లో ఉంటే దాంట్లో వాళ్ళు వీటిలో ఏదో ఒక మెథడ్ అయినా ఫాలో అవ్వండి. లేదు ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నాను, 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాను సార్ నాకు చెప్పు అంటే నువ్వు ఒక టెస్ట్ సిరీస్ ఫాలో అవ్వు. టాపిక్ వైజ్ టెస్ట్లు. ఈరోజు శాతవాహనాలు పెడతారు, ఒక 2 డేస్ తర్వాత విజయనగరాలు పెడతారు, లేదంటే ఇంకొక రోజు పార్లమెంట్ గురించి ఎగ్జామ్ పెడతారు. అట్లా నువ్వు కానీ ఒక 60 డేస్ 90 డేస్ ఫాలో అయితే దాదాపుగా నీకు 80 to 90% అయిపోయింది సిలబస్. తర్వాత నువ్వు కరెంట్ అఫైర్స్ చదువుకో, చదివిందే రివిజన్ చేసుకో. ఓకేనా, తప్పులు పోకుండా చేసుకో, ఎగ్జామ్కి వెళ్ళిపో, నువ్వు క్వాలిఫై అవుతావు. ఓకేనా. సో మీరు ఈ 120 డేస్ని కంపల్సరీగా జాగ్రత్తగా ఫాలో అవుతూ ఏదైనా ఒక టెస్ట్ సిరీస్ రిలీజియస్గా ఫాలో అవ్వండి. పెట్టినవి మనము కొత్త నేర్చుకోవడానికి ఒక అవకాశంగా తీసుకొని తక్కువ మార్కులు వచ్చినా పర్వాలా, ఎందుకు తక్కువ వచ్చినాయి చదివి పెట్టలేకపోతున్నాం. సో ఒక సింపుల్ నోట్స్ రాసుకుందాం పైపైన, లేదంటే రివిజన్ చేసేటప్పుడే రాసుకొని చదువుకుందాము. ఓకేనా, ఇట్లా చేసుకొని మీరు ముందుకెళ్తే బాగుండిద్ది అని నాకు అనిపిస్తుంది. సో ఏదైనా యూజ్ ఉంటే చూసుకోండి. ఓకేనా. సో ఇది ఇచ్చే సజెషను. ఇంకా ముందు ఏదైనా నాకు ఏదైనా అనిపిస్తే, అంటే మీకు ఏదైనా చెప్పాలని అనిపిస్తే క్లాస్ చేసి చెప్తాను. ఓకేనా. సో ఇది ఈరోజు క్లాసు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్